క్రేజ్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు ఈ క్రేజ్ చుట్టే తిరుగుతోంది. ఇక హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ భారీగానే ఆఫర్స్ చేస్తూ ఉంటే హీరోలు తీసుకోగా లేనిది మేము తీసుకుంటే తప్ప అంటూ అంతకు మించే డిమాండ్ చేస్తున్నారట మన సౌత్ బడా డైరెక్టర్స్. అయితే వీరిలో పదుల సంఖ్యలో సినిమాలు తీసిన సీనియర్స్ తో పాటు 2-3 సినిమాలు తీసిన జూనియర్స్ కూడా ఉండటం ఇక్కడ విశేషం. సినిమా కాన్వాస్ పెరిగిపోయి బడ్జెట్ బార్డర్స్ దాటిపోవడంతో రెమ్యునరేషన్ రేంజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకిస్తుంది. స్క్రీన్ పైన నటించే హీరోలే 100 కోట్లు డిమాండ్ చేయగలేనిది మేము చేయకూడదా అంటూ తీసుకునే పారితోషికాల్ని పరుగులు పెట్టిస్తున్నారు మన బడా ఫిల్మ్ మేకర్స్. ఇక చేసే సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ అవడంతో రెమ్యునరేషన్స్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ గట్టిగా డిమాండ్ చేస్తుంటే డిమాండ్ ఉన్నప్పుడు ఇవ్వక తప్పుద్దా అంటూ అడిగినంత సమర్పించేసుకుంటున్నారట మన స్టార్ ప్రొడ్యూసర్. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన జక్కన్న గురించి. వరుస సినిమాలతో తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లిన రాజమౌళి సినిమాకి తన పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నాడట. తాజాగా SSMB 29 సినిమా విషయానికి వస్తే రెమ్యునరేషన్ అండ్ షేర్ కలిపి ఏకంగా 200 నుండి 250 కోట్లని తన ఖాతాలో వేసుకుంటున్నాడట. RRR సినిమాకి కూడా దాదాపుగా 170 కోట్లు వెనకేశాడని టాక్. ఇక పుష్పతో సత్తా చాటి పుష్ప 2తో ఇండస్ట్రీ రికార్డ్స్ సెట్ చేసిన సుక్కు కూడా ఇప్పుడు హీరోల్ని డామినేట్ చేసేంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుక్కు పుష్ప 2కి ఏకంగా 100 కోట్లు పుచ్చుకున్నట్టు సమాచారం. ఇక సినిమా కూడా దాదాపు 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో ప్రొడ్యూసర్ కి ఈ మాత్రం ఇవ్వక తప్పట్లేదట. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా కూడా మినిమం 100 కోట్ల రెమ్యునరేషన్ లేనిదే ముట్టుకోవట్లేదట. ఇక చేసింది 3 సినిమాలైనా 1000 కోట్ల కలెక్షన్లతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన సందీప్ తన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకు 100 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని రూమర్స్. అయితే రెమ్యునరేషన్ కంటే కూడా సందీప్ రెడ్డి తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కాబట్టి దాంట్లో కూడా లాభాలు గట్టిగానే వస్తాయని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగశ్విన్, మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగశ్విన్ ఈ సినిమాకి 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. నాగశ్విన్ ఆ ఫ్యామిలీ బ్యానర్ లోనే చేసేది కాబట్టి ప్రాఫిట్స్ తో కలిపి దాదాపు 90 నుండి 100 కోట్ల వరకు వస్తాయని టాక్. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు అట్లీ దాదాపు 100 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నాడట. ఈ రెమ్యునరేషన్ సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువే. అయితే బన్నీ లాంటి స్టార్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు మూవీ లవర్స్. ఇక బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సలార్, KGF సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ డ్రాగన్ కి 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇక ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న లోకేష్ అంతకు ముందున్న 10 కోట్ల రెమ్యునరేషన్ నుంచి ఇప్పుడు 25 కోట్లకి పెంచేశారని తెలుస్తుంది. తమిళ్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ చాలా మంది హీరోలకి లేదు. అలాంటిది లోకేష్ కూలీ మూవీకి రెమ్యునరేషన్ 25 కోట్లు తీసుకోవడం గమనార్హం. ఇక రజనీకాంత్ తో జైలర్ మూవీ తీసిన నెల్సన్ తానేమీ తక్కువ కాదన్నట్టు ఇప్పుడు ఏకంగా 25 కోట్లని డిమాండ్ చేస్తున్నాడట. మొత్తానికి మేమెక్కడా తగ్గమంటూ హీరోలకి తీటుగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న మేకర్స్ సినిమాలను కూడా అలాగే సక్సెస్ చేస్తారని ఆశిద్దాం. For more videos like this, subscribe Big TV channel.